సంపూర్ణ రామాయణం యుద్ధకాండ. రావణుడు కింద పడిన వెంటనే దేవతలంతా సంతోషపడ్డారు. ఎప్పుడు రావణ సంహారం అవుతుంది అని చూస్తున్న లక్ష్మణుడు, హనుమ, సుగ్రీవుడు, అంగదుడు, కొన్ని కోట్ల వానరులు పరుగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వచ్చి కాళ్లపై పడ్డారు. ఆనందంతో పరవశించిపోతున్నారు. హనుమ ఆనందంతో నాట్యం చేస్తున్నారు. చనిపోయిన రావణుడి శరీరం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ విభీషణుడు అన్నాడు, అన్నయ్య, ఆనాడే చెప్పాను, తప్పు చేసింది నువ్వు, దాన్ని సరిదిద్దుకో అని. నా మాట వినలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఎలా బ్రతికావు, ఇవాళ నీ పరిస్థితి చూడు ఎలా ఉందో అని ఏడుస్తున్నారు. రాముడు అన్నారు, విభీషణ, నీ అన్న యుద్ధం చేయడానికి భయపడలేదు, చేతకాని వాడిలా ఉండలేదు. యుద్ధం చేసి వీరుడు యుద్ధభూమిలో ఎలా చనిపోవాలో అలా చనిపోయాడు అన్నారు. కొన్ని వేల మంది రావణుడి భార్యలు పరుగెత్తుకు వచ్చారు. రావణ, నువ్వు వెళ్ళిపోయావు, మా ఐదోతనం పోయింది. ఎంత గొప్పగా బ్రతికావు, ఒక మనుషుడి చేతిలో చనిపోయావు. రావణుడి పెద్ద భార్య మండోదరి దుఃఖంతో రావణుడిని కౌగిలించుకొని అంది, ఇవాళ నేను మేలిముసుగు లేకుండా వచ్చినందుకు కోపగించకు. ఎంతటి మహావీరుడవు, దేవతలందరినీ ఓడించావా, కాంచనలంకని నిర్మాణం చేశావా, ప్రపంచంలో ఎవరూ లేనట్టు 10 తలలు 20 చేతులతో ప్రకాశించావా, గొప్ప తపస్సు చేశావా, చివరికి ఒక మనిషి చేతిలో మరణించావు. ఎంత ఆశ్చర్యం నీ జీవితం. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, అన్ని లోకాలలో నీ పేరు చెబితే భయపడిపోయేవారు. అలాంటిది ఒక వానరుడు హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చి నీ ముందు కూర్చుని రాముడు చంపుతా అని ప్రతిజ్ఞ చేసినందుకు ఇవాళ నిన్ను చంపకుండా వదిలేస్తున్నా అని లంకాపట్టణంని కాల్చి ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. ఒక్కడే ఇదంతా చేస్తే నీకు అనుమానం రాలేదు. తనలాంటి వానరులు కొన్ని కోట్లు ఉన్నారు అని చెప్పాడు. నీ జీవితానికి ప్రమాదం వస్తుంది అని నువ్వు అనుకోలేదు. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఆ రాముడు కోట్ల వానరులని వెంటబెట్టుకుని సేతువును నిర్మింపజేసి సముద్రం దాటాడు. అప్పుడైనా నీకు అనుమానం రావాలి కదా. నీ బుద్ధి అహంకారంతో నిండిపోయింది. దాని ఫలితం చూసావా? చివరికి ఒక మనిషి చేతిలో చనిపోయావా అని వెనక్కి తిరిగి రాముడిని చూసి, ఇతను మనిషి కాదు, ఈయన పరమాత్మ, నిన్ను చంపడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. ఈయన ఎవరో నీకు తెలియలేదా? అయినా రావణ, నువ్వు రాముని చేతిలో సంహరించబడ్డావు అని లోకం అనుకుంటుంది. కానీ భార్యగా నాకు తెలుసు నువ్వు ఎందుకు చనిపోయావో. నీ ఇంద్రియాలే నిన్ను చంపేశాయి. ఇంత కామమా నీకు? నీకు కొన్ని వేల మంది భార్యలు ఉన్నారు, మహాసౌందర్య రాసులు. వారిలో నువ్వు ఎవరితో ఉన్నా నీ కామము అదుపులో ఉంటుంది. కానీ ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతపై కామం పుట్టడం నువ్వు అనుభవించడానికి కాదు, నీ మరణానికి నీకు ఆ కోరిక పుట్టింది. నువ్వు, నీ తమ్ముడు, నీ కొడుకులు, నీ వారు, నీ రాజ్యం అంతా అంతమవడానికి నీకా కోరిక పుట్టింది. లోకంలో మహానుభావులుగా పూజింపబడ్డవారు, గౌరవింపబడ్డవారు పరకాంత వ్యామోహంలో పడి అలానే అంతమైపోయారు. దుష్టబుద్ధి కలవాడ, నీకు అర్థం కాలేదా సీతమ్మ ఎవరో? నేను నీకు చెప్పాను, ఆమెని పెట్టుకొని నువ్వు సాధించేది ఏమీ లేదు. అనకూడని మాటలోని ఆమె మనసు కష్టపెట్టావు. దానివల్ల ఆమెకి ఏమి నష్టం లేదు, కానీ నువ్వు మరణించావు. గత జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం వలన నువ్వు ఎంతో ఎదిగావు, కానీ అది చాలా వేగంగా ఖర్చు అయింది. నీ ఎదుగుదల రక్షణ లేనటువంటిది. ఎందుకంటే నీ చెడ్డ కర్మల వలన నీకు దైవానుగ్రహం లేక ఒక చిన్న ప్రమాదం కలిగి రక్షణ పోయి పడిపోయావు. అదే నీవు మంచి కర్మలు చేసి ఉంటే దైవానుగ్రహం ఉండి రక్షణ పొందేవాడివి. నీకు మరొక అవకాశం వచ్చి నీ బుద్ధి మారి జీవించేవాడివి. ఈ లంకాపట్టణంలో ఒక్క విభీషణుడు మాత్రమే బ్రతికున్నాడు. ఇంతటి పాపుల మధ్యలో కూడా పుణ్యం చేసి ఇవాళ దాని ఫలితాన్ని అనుభవించబోతున్నాడు. రావణ, ఆ సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా? నాకన్నా గొప్ప రూపవత? ఎందులో నాకన్నా గొప్పది? నీ దురదృష్టం, నీకు సీత నాకన్నా గొప్పగా కనపడింది. రావణ, పెద్దల ఆశీర్వాదం లేదా నీ అదృష్టం వలన అపారమైన ఐశ్వర్యం పొందొచ్చు. దానవరాజు అయిన మయుడు నా తండ్రి, లోకాలన్నిటినీ గెలిచినవాడు నా భర్త, ఇంద్రుడిని జయించినవాడు నా కొడుకు. నేను ఉన్నది బంగారంతో చేసిన రాజ్యం కాంచనలంక. కానీ ఇది నిలబడలేదు. ఇవాళ భర్త లేడు, కొడుకు లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు. నా పరిస్థితి ఇలా ఎందుకు అయ్యింది? నువ్వు చేసిన మహాపాతకం వలన నేను విధవనయ్యాను.
10 నెలలు ఆ సీతమ్మని కన్నీళ్లు పెట్టించావు అని ఏడుస్తుంటే రాముడు అన్నారు, ఆ తల్లి చాలా శోకించింది, ఆమెని లోపలికి తీసుకెళ్ళండి. రాముడు విభీషణుడితో అన్నారు, కొడుకులు లేరు కదా, నువ్వు రావణుడికి అంతిమ సంస్కారం చెయ్యు. రామ, మా అన్న బ్రతికి ఉన్నంతకాలం అధర్మంతో బ్రతికాడు, అబద్ధాలు చెప్పాడు, పరస్త్రీల వెంట పడ్డాడు, సంస్కారం లేదు, అందుకే అంతిమ సంస్కారం చేయవలసిన పని లేదు. ఆ శరీరాన్ని అలా వదిలేద్దాం. ఇలాంటి వాడికి అంత్యక్రియలు చేయడానికి నాకు మనసు రావడం లేదు. రామ, రేపటి రోజు లోకమంతా నన్ను అంటుంది, విభీషణుడు ధర్మాత్ముడు అంటారు, కానీ అన్న చనిపోతే అంత్యక్రియలు చేయను అన్నాడని. కానీ ధర్మాత్ముడైన విభీషణుడు ఎందుకు అలా అన్నాడు అని విషయం తెలుసుకొని విభీషణుడు మంచి పని చేశాడు అంటుంది లోకం. అందుకు నేను చేయను. రాముడు అన్నారు, ఒక వ్యక్తి ఏ శరీరంతో ఇన్ని దుర్మార్గాలు చేశాడో ఆ శరీరం వెళ్ళిపోయాక శత్రుత్వం కూడా పోయింది. అంతిమ సంస్కారం చేయకపోతే ఉత్తమగతులకి వెళ్ళడు. నువ్వు చెయ్యను అంటే నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నీ అన్న నాకు అన్నలాంటి వాడే. రావణుడికి నేను అంత్యక్రియలు చేస్తాను. ఇది విన్న విభీషణుడు రావణుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, ఆనాడు తన వాళ్ళని కాదని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన విభీషణుడికి పట్టాభిషేకం చేయండి అని సముద్రపు నీళ్లు తెప్పించి లంకాపట్టణంకి రాజుని చేశారు. తర్వాత హనుమని పిలిచి, హనుమ, ఇవాళ విభీషణుడు రాజు అయ్యాడు కనుక నువ్వు విభీషణుడి అనుమతి తీసుకుని లంకాపట్టణంలోకి వెళ్ళి సీతమ్మకి చెప్పు, రాముడు సుగ్రీవుడి విభీషణుడి సహాయంతో రావణ సంహారం చేసి లంకాపట్టణంని స్వాధీనం చేసుకుని క్షేమంగా ఉన్నాడు అని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం చేసినందుకు ఇది నా మిత్రుడి రాజ్యం కాబట్టి సీతమ్మ తన ఇంట్లో ఉన్నట్లే భావించి బెంగ పెట్టుకోవద్దు అని చెప్పు. హనుమ ఒక్క దూకుతో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ తపస్సులో ఉంది. హనుమ అన్నారు, తల్లి, రాముడు సుగ్రీవుడు విభీషణుడి సహాయంతో రావణుడిని సంహరించి విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. నువ్వు నీ శోకాన్ని వదిలిపెట్టు. రాముడి మిత్రుడైన విభీషణుడి రాజ్యంలో ఉన్నావు. సీతమ్మ అంది, ఎంత మంచి మాట చెప్పావు హనుమ అని అలా ఒక్క క్షణం ఆలోచిస్తూ హనుమని చూశారు. హనుమ అన్నారు, తల్లి, ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? హనుమ, 10 నెలల నుంచి ఈ మాట వింటానా అని తపస్సు చేశా. నువ్వు వచ్చి నిజంగా ఈ మాట చెప్పేసరికి నాకు మాటలు రావడం లేదు. ఆనందంతో ఉన్నాను. నువ్వు నాకు చెప్పిన ఈ ఆనందకరమైన మాటకి నీకు నేను ఏమి ఇవ్వగలను? నా దగ్గర ఏమీ లేదు. నా కుమారుడా, నీకు ఎన్ని గుణాలు ఉన్నాయి. మధురాతి మధురంగా మాట్లాడతావు. గొప్ప బుద్ధి ఉంది. నీ మాటలు వినడం వలన ఇతరుల బాధలు పోతాయి. వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. ఇంకా ఎన్నో గుణాలు ఉన్నాయి. నిన్ను చూసి పొంగిపోతున్న నా కుమారుడా. సీతమ్మ కుమారుడు అన్నందుకు హనుమ చాలా సంతోషించారు. హనుమ అన్నారు, తల్లి, నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పావు కదా, నాకు ఒక వరం ఇస్తావా? అమ్మ, గతసారి నేను వచ్చినప్పుడు ఈ శిశుపా వృక్షం పైన కూర్చొని చూశాను. ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఎన్ని మాటలు అన్నారు. నువ్వు బ్రతికి ఉండగా వాటాలు వేసుకున్నారు వీళ్ళందరూ. నాకు అనుమతి ఇవ్వు, వీళ్ళని మామూలుగా చంపను. సీతమ్మ అంది, హనుమ, వాళ్ళు దాసీలు. రావణుడు ఏం చెబితే అది చేస్తారు. వాళ్ళది కాదు దోషం. నీ ప్రభువు నీకు ఏమి చెబితే అది చేయలేదా? అలానే వాళ్ళు కూడా. ఈ మాట నువ్వు అనకూడదు. వాళ్ళకి నా రక్ష. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, అందుకే ఇన్ని కష్టాలు పడ్డాను. ఆ పాపం పోయింది. ఇవాళ మంచి మాట విన్నాను. హనుమ అన్నారు, ఇలా మాట్లాడడం నీకే చెల్లింది తల్లి అని నమస్కారం చేసి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి అన్నారు, సీతమ్మ మిమ్మల్ని చూడాలనుకుంటుంది. ఇది విన్న రాముడు ఒక్క క్షణం అలా కూర్చుని కళ్ళ నిండా నీళ్లు వచ్చి చాలా శోకంతో విభీషణుడిని పిలిచి అన్నారు, విభీషణ, నువ్వు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను అని చెప్పు. తలస్నానం చేసి పట్టువస్త్రం కట్టి అలంకారాలు చేసుకోవాలి అని. సీతమ్మని నా దగ్గరికి తీసుకురా. విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళి రాముడు చెప్పిన విషయం చెప్పారు. సీతమ్మ అంది, నాయనా విభీషణ, నేను ఎలా ఉన్నానో అలా తొందరగా రాముడిని చూడాలని ఉంది. విభీషణుడు అన్నారు, ఇది రామ ఆజ్ఞ తల్లి. సీతమ్మ సరేనంది. అంతఃపుర కాంతలు వచ్చి సీతమ్మని అలంకరించి ఒక పల్లకిలో సీతమ్మని రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళుతున్నారు. విభీషణుడు రాముడికి చెప్పారు సీతమ్మని పల్లకిలో తీసుకొస్తున్నారని.
ఇది విని రాముడు ఒక్కసారిగా ఆనందం, దీనత్వం, కోపం పొందాడు. ఇక్కడ ఒక విషయం పరిశీలిద్దాం. రాముడు సీతమ్మని చూడబోతున్నాను అని ఆనందం, సీతమ్మని బాధ పెట్టవలసి వస్తుంది అని దీనత్వం, లోకానికి నిరూపించడానికి సీతమ్మని బాధ పెట్టవలసి వస్తుందని కోపంగా ఉన్నారు. రాముడు సీతమ్మని అలంకరించుకుని రమ్మనడానికి కారణం, సీతమ్మ మామూలు స్త్రీ కాదు, కాబోయే మహారాణి. ఇన్ని నెలలుగా రాక్షసుల మధ్య ఉంది. చాలా బాధతో దీనంగా ఉన్న ఆమెని రాముడే కాదు, అక్కడ ఉన్న సమస్త వానరులు చూస్తారు. అందుకని సీతమ్మని అలంకరించుకుని రమ్మన్నారు. అలాగే లోకంలో ఒక్క విషయం ఒక దగ్గర జరిగితే అది 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. రాముడికి సీతమ్మపై, సీతమ్మకి రాముడిపై ఎనలేని ప్రేమ ఉంది. దాన్ని ఎవరూ నిరాకరించలేరు. కానీ రాముడు సీతమ్మని వెంటనే స్వీకరించి ఉంటే లోకం అంటుంది, ఎంత వెర్రివాడు రాముడు. 10 నెలలు బాధతో ఉపవాసం చేసిన సీతమ్మే ఇంత అందంగా ఉంటే రావణుడు అపహరించినప్పుడు ఇంకెంత అందంగా ఉందో. ఈ సీతమ్మ ఏ తప్పు చేయకుండా ఉండి ఉంటుందా? ఆ రావణుడు ఏమి చేయకుండా 10 నెలలు ఊరికెనే పెట్టుకున్నాడా? రాముడు అలా స్వీకరించాడేమిటి? పెళ్ళాం పిచ్చి చాలా ఉంది అని లోకం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. భార్యని ప్రాణంగా ప్రేమించే భర్త తన భార్య గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే తట్టుకోలేరు. పైగా సీతమ్మ కాబోయే మహారాణి. ఆమె గౌరవం చాలా ముఖ్యమైనది. రాముడు లోకం ఇలా మాట్లాడకూడదని తను ఎంతో శోకించి సీతమ్మని బాధ పెడితే తప్ప లోకానికి సీతమ్మ ఏమిటో తెలియదు. మనుషులకి ప్రధానమైనది నడవడిక. తన భార్య గొప్పదనం తను నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంత జాగ్రత్త పడినా సీతమ్మ అగ్నిప్రవేశం చేసి నిరూపించుకున్నా లోకం వదలలేదు. ఆమె మామూలు స్త్రీ అయితే అది కేవలం ఒక కుటుంబం వరకు ఉండేది. కానీ ఆమె ఒక రాజ్యానికి మహారాణి. రాజుని చూసి ప్రజల ప్రవర్తన ఉంటుంది. రాజుని, ఆయన భార్యని ప్రజలు గౌరవించకపోతే రాముడు రామరాజ్యం చేసేవాడు కాదు. మనం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడి గురించి తెలుసుకునే వాళ్ళం కాదు. ఇందులో సీతమ్మ చేసిన తప్పేమీ లేదు. పరిస్థితులు అలా వచ్చాయి. లోక కళ్యాణం కోసం కొన్ని త్యాగాలు తప్పవు. మనుషుల మనస్తత్వం, వారి నడవడిక గురించే ఈ రామాయణం. ఇలాంటి లోకంలో ఒక నాయకుడు ఎలా ఉండాలి, అతని ప్రవర్తన వలన తన చుట్టూ ఉన్న వాళ్ళు, తన ప్రజలు ఎలా మారుతారు అనేదే ఈ రామాయణం. అందుకే రాముడు సకల గుణాభిరాముడు అయ్యాడు. రాముడు, సీత వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. అందుకని ఈ అగ్ని పరీక్ష రాముడికి కూడా. ఎన్నో వేల సంవత్సరాలుగా వింటున్నాం రామాయణాన్ని. మనమే నమ్మము మనకి ఎన్ని అనుమానాలో ఈ రామాయణం పైన. రాముడు విభీషణుడితో అన్నాడు, పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు, నడుచుకుంటూ రమ్మనండి. సీతమ్మ పల్లకి దిగి నడుచుకుంటూ వస్తుంటే కొన్ని కోట్ల వానరులు ఒకరిపై ఒకరు పడి అదిగో సీతమ్మ అని చూస్తున్నారు. వీళ్ళందరినీ చూసి సుగ్రీవుడు వాళ్ళందరినీ దూరంగా తోయమన్నాడు. ఇది చూసి రాముడు అన్నారు, ఈ సీతమ్మ కోసమే వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేశారు. వాళ్ళందరినీ అలా తోయకండి, అందరూ సీతను చూడవలసిందే. నేను పక్కన ఉండగా సీతని చూడడం తప్పేమీ కాదు. రామచంద్రమూర్తి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీతమ్మ రాముడు సంతోషంగా లేరని తెలుసుకొని కళ్ళల్లో నీళ్లతో ఏడుస్తూ రాముడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి రామా అని ఏమీ మాట్లాడలేక నిలబడిపోయింది. రాముడు అన్నారు, శత్రువుని జయించాను, నిన్ను పొందాను. రాముడి భార్యని రావణుడు అపహరిస్తే రాముడు ఏమీ చేయలేదు అని అపవాదు వస్తుంది. అందుకని రావణుడిని సంహరించి నిన్ను రక్షించాను. నేను ఇదంతా చేసింది ఇక్ష్వాకు వంశంలో జన్మించినందుకు, నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడానికి ఇదంతా చేశాను. చాలా కాలం రాక్షసుల గృహంలో ఉన్నందుకు ఇవాళ నీ ప్రవర్తన శంకింపబడింది. అందుకని నేను నిన్ను చూడలేకపోతున్నాను. సీత, అందరికీ తెలుసు నువ్వు సౌందర్య రాశివని. దుష్టచూపు ఉన్న రావణుడు నిన్ను చూడకూడని విధంగా చూశాడు. బలవంతంగా నీ జుట్టు పట్టుకుని లాగాడు. వాడి తొడపై నిన్ను కూర్చోబెట్టుకున్నాడు. వాడి గుండెలపై నిన్ను వేసుకున్నాడు. నిన్ను 10 నెలలు అశోకవనంలో పెట్టాడు. నువ్వు వయసులో ఉన్నావు, నువ్వు ఖచ్చితమైన నడవడికతో ఉన్నావు అని ఎలా నమ్మను? లోకమంటుంది భర్తని అతిక్రమించిన స్త్రీకి ఇంకా ఎంతమందితో ఉంటే ఏమవుతుంది అని. అందుకని సీత, నీ ఇష్టం. నీ మనసుకు ఎవరు నచ్చితే వారితో వెళ్ళిపో. లక్ష్మణుడితోనా, లేక భరతుడితోనా, లేక సుగ్రీవుడితోనా, లేక విభీషణుడితోనా, లేదా నీ ఇష్టం. నువ్వు ఎవరితోనైనా వెళ్ళిపోవచ్చు.
నేను నీకు అనుమతి ఇస్తున్నా. నీతో నాకు ఎలాంటి అవసరం లేదు ఇంకా. సీతమ్మ అంది, మహానుభావా, నన్ను చిన్నతనంలో పెళ్లి చేసుకుని చాలా కాలం మనం కలిసి దాంపత్యం చేశాము. నీపైనే మనసు పెట్టుకున్న దాన్ని. నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా? నేను అంత నడవడిక లేని స్త్రీలా నీకు కనబడుతున్నానా? నిజంగా నువ్వు నన్ను అనుమానించిన వాడివి అయితే ఆనాడు హనుమని నా దగ్గరికి ఎందుకు పంపించావు? నేను రాక్షసుల మధ్యలో ఉన్నానని తెలుసుకుని అప్పుడే హనుమని మళ్ళీ పంపించి ఉంటే నేను చనిపోయేదాన్ని కదా. జయాపజయాలు దైవ నిర్ణయం. అలాంటప్పుడు నీ ప్రాణాలకి తెగించి నన్ను ఎందుకు కాపాడావు? నీకు నాపైన ప్రేమ ఉంది కాబట్టే ఇవన్నీ చేశావు. కానీ ఇవాళ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఓ, నేను స్త్రీని కదా, స్త్రీతో ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా? నువ్వు అందాల రాముడివి. నువ్వు కూడా దూరంగా ఉన్నావు కదా. నా భక్తి, నా ప్రవర్తన, నా ప్రేమ అన్నిటినీ వెనక్కి తోసేసి కేవలం నేను ఇక్కడ ఉన్నానని నాపై నింద వేస్తున్నావు. నేను బ్రతికి ఉంటే రాముడి ఇల్లాలిగా బ్రతుకుతా, లేదా రాముడి భార్యగా చనిపోతా. ఒక్కసారి అపనింద పడ్డాక ఇక నాకు ఈ జీవితం వద్దు. లక్ష్మణ, చితిపేర్చు. లక్ష్మణుడి కళ్ళు ఎర్రగా అయ్యి మొదటిసారిగా తన అన్న రాముడిని కోపంగా చూశారు. రాముడు కూడా లక్ష్మణుడిని కోపంగా చూసేసరికి ఏమి చేయాలి అని చితిపేర్చారు. సీతమ్మ అంది, ఆనాడు నన్ను బలవంతంగా రావణుడు నన్ను అపహరిస్తుంటే నా శరీర బలంతో రావణుడితో పోరాడలేక రావణుడు నన్ను అపహరించాడు. నా మనసు రాముడిపైనే ఉండినదాన్నైతే, ఎల్లప్పుడూ రాముడి ధ్యానంలోనే ఉన్నదాన్నైతే, పంచభూతాలు, అన్ని దిక్కులు, సూర్యుడు చంద్రుడు సాక్షులుగా నా మనస్సు ఒక్క క్షణం కూడా రాముడిని విడిచిపెట్టని దాన్ని అయితే ఈ అగ్ని నన్ను రక్షించుగాక అని అగ్నిలోకి దూకేసింది సీతమ్మ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సీతమ్మ రక్షించమని అగ్నిలోకి ఎందుకు దూకింది అంటే, సీతమ్మకి కూడా తెలుసు రాముడు లోకం తనని తప్పుగా అనుకుంటుంది అని ఆమెని బాధ పెట్టాడని. అగ్నిలోంచి అగ్నిదేవుడు సీతమ్మని తీసుకొని పైకి వచ్చి అన్నాడు, రామా, ఈ తల్లి మహాపునీత, గొప్ప ప్రవర్తన ఉన్నది. కనీసం కంటితో కూడా దోషం చేయలేదు. రాక్షస సంహారం కేవలం సీతమ్మ పాతివ్రత్యం వల్ల జరిగింది. నేను సమస్త జీవుల కర్మలని చూస్తుంటాను. రామ, సర్వకాలములో నీ నామం చెప్పుకుంది. ఈ సీతమ్మని నువ్వు స్వీకరించు. రాముడు అన్నారు, మహాప్రభో, ఈ సీత ఎల్లప్పుడూ నాయందే మనసు పెట్టుకుని ఉంది అని నాకు తెలుసు. సీతమ్మని రావణుడు తాకలేడు అని నాకు తెలుసు. కానీ ఈ విషయం రేపటి రోజున లోకమంతటా తెలియాలి. సీతమ్మ నడవడిక ఎలాంటిదో లోకానికి నేను చెప్పాలనుకున్నాను. నా మనసు కదిలిపోయింది నా సీత అగ్నిలోకి వెళుతుంటే. లోకం చాలా క్రూరమైనది. నోరు ఉంది అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. అందుకని అంత ధైర్యంగా ఎంత శోకం ఉన్నా, సీతమ్మ చితిప్రవేశం చేస్తున్నా అలా ఉండిపోయాను. రాజు అవ్వబోయే నేను ఎవరూ నా భార్య యందు వేలు పెట్టి చూపించకుండా ఉండాలి అని ఇలా చేయవలసి వచ్చింది. సీతారాములు సంతోషంగా ఒకటయ్యారు. ఇంద్రుడు రాక్షసులని సంహరించినందుకు ఏదైనా వరం కోరుకో అని రాముడిని అన్నారు. రాముడు అడిగారు, నాతో యుద్ధానికి వచ్చిన చాలా వానరులు, బల్లూకాలు చనిపోయాయి. వాటిని తిరిగి బ్రతికించి యుద్ధభూమిలో కాళ్ళు చేతులు విరిగిన వానరులకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, ఇక మీదట అవి ఎక్కడ ఉన్నా వాటికి తినడానికి పండ్లు, తాగడానికి నీళ్లు ఉండేలా వరం అడిగారు. చనిపోయిన వానరులు బ్రతికి కాళ్ళు చేతులు విరిగి ఆరోగ్యంగా అయిన వానరులన్నీ చాలా సంతోషపడ్డాయి. ఆ రోజు రాత్రి అక్కడ పడుకొని మరుసటి రోజు రాముడు విభీషణుడితో అన్నారు, మేము అయోధ్యకి కాలినడకన వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. మేము తొందరగా వెళ్ళే ఏర్పాటు ఏదైనా చేయగలవా? విభీషణుడు అన్నారు, ప్రభు, మన దగ్గర పుష్పక విమానం ఉంది. నేను వెంటనే తెస్తాను. కానీ నాది ఒక కోరిక. సీతమ్మ పట్టుచీర కట్టి అలంకరించినట్టుగా మీరు కూడా అలా అలంకరింపబడి నేను ఇచ్చే బహుమతులు తీసుకోవాలని నా కోరిక. రాముడు అన్నారు, అక్కడ నా తమ్ముడు జటలు కట్టుకొని, మట్టి పట్టిన బట్టలు కట్టుకొని, నా పాదుకలు పెట్టుకొని అన్నయ్య అంటూ నా గురించే శోకిస్తూ రాజ్యం చేస్తున్నాడు. నా భరతుడు అలా ఉంటే నేను అలంకరించుకోలేను. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది. ఈ మాట విని విభీషణుడు బాధతో, నాకు నా అన్నకు ఇలాంటి అనుబంధం లేదే అనుకొని పుష్పక విమానం ఏర్పాటు చేశారు. రామచంద్రమూర్తి అందరితో అన్నారు, మీరందరూ మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండండి. అందరూ అన్నారు,
మాకు మీతోనే ఉండాలని ఉంది. చాలా కాలం మీతో ఉన్నందుకు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేము. మేము కూడా మీతో అయోధ్యకి వస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. ఎక్కువ రోజులు ఉండం. మిమ్మల్ని కన్న మీ తల్లిని ఒక్కసారి చూస్తాం. మీరు పట్టాభిషేకం చేసుకుని సింహాసనం పైన కూర్చుంటే చూస్తాం. రాముడు అందరినీ రమ్మన్నారు. అందరూ సీతారాములకి జై అంటూ బయలుదేరారు. అలా పుష్పక విమానం ఆకాశంలో ఎగురుతూ వెళుతుంది. అలా వెళుతుంటే రాముడు సీతమ్మకి ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి చేశారో చూపిస్తూ చెబుతున్నారు. కిష్కిందని చూపిస్తుంటే సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి, రామ, నా భార్యలైన రుమ తారలని కూడా తీసుకువెళదాం అన్నారు. రాముడు సరేనన్నారు. పుష్పక విమానం కిష్కిందలో ఆగిన తర్వాత సుగ్రీవుడు త్వరగా వెళ్ళి రుమ తారలతో పాటు మరికొంతమంది వానర స్త్రీలను కామరూపం ద్వారా మనుషులుగా అయ్యి పుష్పక విమానంలోకి ఎక్కి అయోధ్యకి బయలుదేరారు. మధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగి మహర్షికి నమస్కారం చేశారు. మహర్షి అన్నారు, రామ, నేను నా దివ్యశక్తితో నువ్వు రావణ సంహారం చేసింది తెలుసుకున్నా. చాలా సంతోషించాను. ఈరోజు నువ్వు ఇక్కడే ఉండి నా ఆతిథ్యం తీసుకుని రేపు వెళ్ళు. రాముడు సరేనన్నారు. రాముడు హనుమని పిలిచి, ఇక్కడ నుంచి గంగానది దాటితే అటువైపు ఒడ్డున గుహుడు ఉంటాడు. నా క్షేమ సమాచారం చెప్పి నందిగ్రామం వెళ్ళి భరతుడిని కలిసి నా రాక గురించి చెప్పు. హనుమ బయలుదేరి గుహుడిని కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళారు. భరతుడికి జరిగిన విషయాలన్నీ చెప్పారు. భరతుడు చాలా సంతోషంతో పట్టాభిషేకానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి అయోధ్యలోని ప్రజలకు రాముడు వస్తున్నాడని చెప్పేసరికి ప్రజలందరూ నందిగ్రామంకి వచ్చారు. పుష్పక విమానంలో రాముడు నందిగ్రామంకి వచ్చారు. భరతుడు రాముడి పాదుకలు పట్టుకొని పరుగున వెళ్ళి పాదుకలు తొడగమని ఇచ్చారు. భరతుడు అక్కడ ఉన్న వానరులని కౌగిలించుకొని, మా అన్నయ్యకి మీరందరూ సహాయం చేశారు అని ఆనందపడ్డారు. రాముడు పుష్పక విమానంని కుబేరుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. తర్వాత భరతుడు అన్నాడు, అన్నయ్య, మీ ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పరిపాలించాను. నువ్వు ఎలా ఇచ్చావో అలా నీకు ఈ రాజ్యాన్ని ఇస్తున్నా, స్వీకరించు. రామచంద్రమూర్తి స్వీకరించారు. శత్రుఘ్నుడు రాముడికి మంగళ స్నానం చేయడానికి రమ్మంటే రాముడు ముందు భరతుడిని చేయమన్నారు. అలా భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడి తర్వాత రాముడికి జటలు కత్తిరించి మంగళ స్నానం చేపించి పట్టుబట్టలు కట్టి అలంకరణ చేసుకుని బయటికి వస్తే రామచంద్రమూర్తిని చూసి అందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సంతోషించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి సీతమ్మని కూడా అలంకరించారు. వచ్చిన వానరకాంతలని కూడా అలంకరించారు. అయోధ్యలో పండుగ వాతావరణం వచ్చింది. అందరూ సంతోషంగా సీతారాములకి జై అంటున్నారు. రాముడిని సింహాసనం పైన కూర్చోబెట్టి తలకి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశారు. రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, గోవులని దానం చేశారు. తర్వాత భరతుడిని పిలిచి యువరాజ పట్టాభిషేకం చేశారు. వచ్చిన వారందరికీ బహుమతులు ఇచ్చారు. రాముడు హనుమని పిలిచి తెల్లటి పట్టు వస్త్రం, హారాలు ఇచ్చారు. చివరికి సీతమ్మ తన మెడలో నుంచి ఒక హారాన్ని తీసి పట్టుకుంది. అది చూసిన రాముడు ఆ హారం హనుమ కోసమని దాన్ని హనుమకి ఇచ్చారు. హనుమ ఆ హారాన్ని తన కళ్ళకి అద్దుకున్నారు. ప్రజలు చాలా సంతోషంగా రాముడి పరిపాలనలో ఉన్నారు. అలా రామరాజ్యం మొదలైంది. యుద్ధకాండ సమాప్తం.